హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఖాన్స్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళే, రణబీర్ కపూర్, వీళ్ళు మాత్రమే బాలీవుడ్ హీరోలు అంటాయి. సో వాళ్ళకి ఎంత కాదనుకున్నా మన సౌత్ ఇండస్ట్రీ అన్నా, మన తెలుగు ఇండస్ట్రీ అన్నా చాలా చిన్న చూపు, చాలా అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఈవెన్ బాలీవుడ్ ఆడియన్స్ కూడా మన సౌత్ సినిమాలు అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు. కంటెంట్ లేదని, అడల్ట్ సినిమాలు ఎక్కువ తీస్తారని చెప్పేసి వాళ్ళు మన ఇండస్ట్రీని చాలా తక్కువ చూసేవాళ్ళు. ఎప్పుడైతే రాజమౌళి గారు బాహుబలి సినిమా తీశారో అప్పటి నుంచి బాలీవుడ్లో మన సౌత్ సినిమాల ఎదుగుదల మొదలైపోయింది. ఎస్పెషల్లీ తెలుగు సినిమాల ఎదుగుదల అనుకోవచ్చు. సౌత్ అని కూడా నేను ఎందుకు మెన్షన్ చేశానంటే KGF2 సినిమా మాత్రమే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కలెక్ట్ చేసింది ఏదంటే ఖచ్చితంగా అది మన టాలీవుడ్ ఇండస్ట్రీనే. దట్టు ప్రభాస్ గారి సినిమాలో అయితే బాలీవుడ్లో మినిమం 100 కోట్లు వసూలు చేసింది, ఎక్సెప్ట్ రాధేశ్యామ్. ఒక రాధేశ్యామ్ సినిమా తప్ప ప్రతి సినిమా ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఆ రేంజ్లో ఉంది ప్రభాస్ గారికి నార్త్లో మార్కెట్ అనేది. అంటే కాన్స్కి ఎంతసేపు మేమే హీరోలం, మేమే తోపులం, మేము తీసినవి మాత్రమే సినిమాలు, మా ఇండస్ట్రీ మాత్రమే ఇండస్ట్రీ అనుకునే కాన్స్ అందరికి కూడా టాలీవుడ్ ఒక ఆన్సర్ ఇచ్చినట్టు అయిపోతుంది. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ పుష్ప 2 సినిమా అయితే బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కేవలం హిందీ బెల్ట్లో, హిందీ లాంగ్వేజ్కి సంబంధించి బాలీవుడ్లో పుష్ప 2 సినిమా 618 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది బాలీవుడ్లో. నెంబర్ 1 బిగ్గెస్ట్ డే 1 ఓపెనింగ్ పుష్ప 2 సినిమా నిలిచింది. ఇప్పటి వరకు ఏ కాన్సీ కూడా రాని డే 1 ఓపెనింగ్స్ పుష్ప 2 సినిమాకి వచ్చాయంటే అర్థం చేసుకోండి. మన సౌత్ సినిమాలు, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలు బాలీవుడ్లో ఏ రేంజ్లో ఏలుతున్నాయి, బాలీవుడ్ని ఏలుతున్నాయి. ఎక్కువ మంది పాన్ స్టార్స్ ఉన్న హీరోలు కూడా మన తెలుగు వాళ్ళే. మన ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, NTR గారు, రామ్ చరణ్ గారు. సో వీళ్ళందరూ ఇప్పుడు అప్కమింగ్ మహేష్ బాబు గారు. సో వీళ్ళందరూ పాన్ స్టార్గా ఎదిగారు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఎక్కువ మంది ఉన్న స్టార్స్ కూడా మన టాలీవుడ్ నుంచి ఉన్నారు. సో బాలీవుడ్ కాన్స్ వాళ్ళకి మా సినిమాలే గొప్ప, మేము దిశవే సినిమాలు అని చెప్పి ఎవరైతే తెలుగు సినిమాను, సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టాలీవుడే తోపు అనే రేంజ్కి తీసుకెళ్లారు. ఈవెన్ బాలీవుడ్ ఆడియన్స్ కూడా టాలీవుడ్ సినిమాలు అంటే చాలు, మన సౌత్ ఇండియన్ సినిమాలు అంటే చాలు చింపేసుకుంటున్నారు ఆ రేంజ్. పుష్ప 2 సినిమాకి అయితే ఎస్పెషల్లీ నార్త్, రాజస్థాన్, బీహారు, ఇలాంటి మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్లో అయితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అబ్బా. థియేటర్ ముందు ఇప్పటికి స్టిల్ నా సినిమా రిలీజ్ అయ్యి 14 రోజులు అయినప్పటికీ కూడా టికెట్ ముందు క్యూ కడుతున్నారు. అంటే మనలాగా వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు, కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. సో అక్కడ క్యూలు కడుతున్నారు, మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో మన బాలీవుడ్ని మన తెలుగు ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా వెళ్తుంది అనుకోవచ్చు. ఎవరైతే మన ఇండస్ట్రీలకు తక్కువ చేసి మాట్లాడారో ఆ ఇండస్ట్రీనే ఇప్పుడు బాలీవుడ్ని ఏలుతుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపులే పుష్ప 2 సినిమా. ప్రభాస్ గారు అయితే ఆల్రెడీ పాన్ స్టార్ అయిపోయారు. సో ఈ యాజ్ ఆఫ్ నౌ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్కి లేని అంత కలెక్షన్స్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి వచ్చాయంటే అర్థం చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ అల్లు అర్జున్ గారు బిగ్గెస్ట్ పాన్ స్టార్గా ఎదిగిపోయాడు. ఎప్పుడైతే రాజమౌళి గారు బాహుబలి సినిమా తీశారో ఆ తర్వాత మొదలైంది బాలీవుడ్లో తెలుగు హీరోల ప్రస్థానం. దానికి మొట్టమొదటి కారణం అయితే ఖచ్చితంగా రాజమౌళి గారు. ఆయనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఆయన తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు NTR గారు, అలాగే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎలాగో ప్రభాస్కి పన్నెండు క్రేజ్ ఉంది, ఆయన సినిమాలు వచ్చినాయంటే ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారు. కానీ వితౌట్ రాజమౌళి అల్లు అర్జున్ గారు 600 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీగా నిలిచాడంటే నాట్ ఎ జోక్. సో అల్లు అర్జున్ తనకు తానుగా పాన్ స్టార్గా ఎదిగిపోయి ఇప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీగా క్రియేట్ చేసుకొని నెంబర్ 1 పాన్ స్టార్ ఎదిగిపోయాడు అనుకోవచ్చు. నేను ఇక్కడ ఏ హీరోని తక్కువ చేయట్లేదు, కానీ యాజ్ ఆఫ్ నౌ అల్లు అర్జున్ గారి క్రేజ్ ఆ రేంజ్లో ఉంది బాలీవుడ్లో. 600 కోట్లు ఏంటబ్బా, 600 కోట్లు వచ్చాయి, అది కూడా 14 రోజుల్లో. స్త్రీ సినిమా ఇప్పటి వరకు ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిస్తే ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. 14 రోజులు 618 కోట్లు వసూలు చేసింది పుష్ప 2 సినిమా. అంటే అర్థం చేసుకోండి పుష్ప 2 సినిమా ఏ రేంజ్లో ఉందో బాలీవుడ్లో. ఫుల్ రన్లో 1000 కోట్లు కూడా వసూలు చేసే అవకాశాలు కూడా ఉందంటారు. ఇంకొక 400 కోట్లు వస్తే ఫుల్ రన్లో 1000 కోట్లు వసూలు చేసినట్టు. ఆల్మోస్ట్ 1-2 వీక్స్ అయిపోయింది పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి. సో 3rd వీక్లోకి ఎంటర్ అవుతుంది. ఎలాగో సినిమాలు కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి వీళ్ళు కనుక పుష్ప 2 టీం కనుక ఓటీటీని కొంచెం వాయిదా వేస్తే జనవరి 9న ఓటీటీలో రిలీజ్ చేస్తామంటున్నారు. దాన్ని కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే ఖచ్చితంగా బాలీవుడ్లో 1000 కోట్లు కొట్టబోయే సినిమా పుష్ప 2 అవుతుంది. సింగిల్ లాంగ్వేజ్లో, అది కూడా ఒక తెలుగు సినిమా 1000 కోట్లు అంటే బిగ్గెస్ట్ ఎవరింగ్ అది పాసిబుల్ ఉంది. ఇప్పటి వరకు ఈ 14 రోజులలో ఎవ్రీడే డబుల్ డిజిట్ కలెక్షన్స్ వస్తున్నాయి. డబుల్ డిజిట్ కలెక్షన్స్. 14వ రోజు కూడా 17 కోట్లు వసూలు చేసింది. డే 4 82 కోట్లు వసూలు చేసింది. అంటే పుష్ప 2 మేనియా అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంది అర్థం చేసుకోండి బాలీవుడ్లో. సో
బాలీవుడ్ని తలదన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే సౌత్ నుంచి అది ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీనే. ఇప్పటి వరకు ఎక్కువ మంది పాన్ స్టార్ ఉన్న హీరోలు కూడా మన తెలుగు ఇండస్ట్రీనే. అండ్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా యష్. కేజీఎఫ్ 2 సినిమా హీరో యష్. కాకపోతే ఆయన నుంచి తర్వాత ఎలాంటి సినిమా రాలేదు. చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్, మోహన్ లాల్ వీళ్ళ వల్ల కూడా కాలేదు బాలీవుడ్లో వాళ్ళ మన సౌత్ ఇండియన్ ఎగరేద్దామని. కాకపోతే అల్లు అర్జున్, ప్రభాస్, అలాగే మహేష్ బాబు, ఎన్టీఆర్ వల్ల అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారి వల్ల అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అండ్ మన ఛానల్లో తెలుగు మూవీస్ అప్డేట్స్, అలాగే కలెక్షన్స్, రివ్యూస్ ఉంటాయండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.